సార్ ఇక్కడ అంటే కోచ్ గురించి ప్రస్తావన వస్తే గౌతమ్ గంభీర్ ఆయన కోచ్‌గా వచ్చిన దగ్గర నుంచి మిక్స్డ్ టాక్ ఉంది. అంటే ఆయన ఒక సెగ్మెంట్‌లో విన్ అయితే ఒక సెగ్మెంట్ అంటే వన్‌డేలు, టెస్ట్‌లు ఇలా తీసుకుంటే ఒక సెగ్మెంట్‌లో విన్ అయితే ఒక సెగ్మెంట్‌లో ఆయన రాణించలేకపోతూ ఉన్నారు. సో, ఛాంపియన్స్ ట్రోఫీ పైన యాస్ ఏ కోచ్‌గా గంభీర్ ఎఫెక్ట్ ఎంతవరకు ఉందంటే ఇప్పటివరకు మీకు ఏమనిపించింది సార్? సెలక్షన్ ఆఫ్ ఇది కావచ్చు, లేకపోతే గేమ్ ప్లాన్ గురించి కావచ్చు. గంభీర్ విషయంలో మనకేంటంటే చాలా అన్ఎక్స్పెక్టెడ్ డెసిషన్స్ చాలా రావడం అనేది మనం చూసాం. కొత్త కొత్త ప్లేయర్స్ని వాషింగ్టన్ సుందర్ని, హర్షిత్ రాణాని తీసుకురావడం, వరుణ్ చక్రవర్తి కొన్ని దాంట్లో క్లిక్ అయినాయి, కొన్ని బెడ్స్ కొట్టినాయి. రిజల్ట్స్ ఓవరాల్గా తీసుకుంటే అంత సాటిస్ఫాక్టరీగా లేవు. ఎందుకంటే న్యూజిలాండ్తో మనం ఘోరంగా ఓడిపోవడం, హోమ్లో ఓడిపోవడం, తర్వాత బోర్డర్ గాస్కర్ ట్రోఫీ ఆస్ట్రేలియా వెళ్ళి మనం దాంట్లో కూడా మనం ఆశించిన స్థాయిలో ఏమాత్రం పర్ఫామ్ చేయలేదు. సో గంభీర్ యాజ్ కోచ్ ఎంతవరకు సక్సెస్ అనేది ఇక్కడ ట్రోఫీ గెలవకపోతే మరి గంభీర్ కొనసాగుతాడా లేదా అని కూడా డౌట్ వస్తుంది. బట్ ఇంతవరకు అయితే మన ఈ టోర్నమెంట్లో మనం బాగా పర్ఫామ్ చేశారు. గంభీర్ విషయంలో ఈ టోర్నమెంట్ వరకు మనకు ఎలాంటి ఇబ్బంది టీమ్ సెలక్షన్ విషయంలో కానీ లేకపోతే మరే విషయంలో కానీ మనకైతే తేడా కనిపించలేదు. కొంతమంది అన్హ్యాపీ ఉన్నారు. ఏంటంటే కేఎల్ రాహుల్ నెంబర్ 5 పంపించకుండా ప్రతి మ్యాచ్లో అక్షర్ పటేల్ ఎందుకు పంపిస్తున్నారు అనేది. సో గంభీర్ కోచ్గా ఉంటే ఇలాంటి కొన్ని నిర్ణయాలు ఎవరికి మింగుడు పడని నిర్ణయాలు చాలా వస్తుంటాయి. అలా కాకుండా నార్మల్గా మన టీం స్ట్రాంగ్గా ఉంది, మనం ఇన్ని చేంజెస్ ఇన్ని స్ట్రాటజీస్ అవలంబించాల్సిన అవసరం లేదేమో నాకు అనిపిస్తుంది. నార్మల్ వేలో కూడా మనకున్న స్ట్రెంగ్త్తో మనం నార్మల్గా గెలవచ్చు. కానీ దాన్ని ఎక్కువగా ఆలోచించి మనం ఎక్కువ మార్పులు చేసి ఎక్కువ ఎక్స్పెరిమెంట్స్ చేస్తాయి. ఈ ఎక్స్పెరిమెంట్స్ అనేవి కొన్ని బెడ్స్ కొడుతున్నాయి. సో ఎక్స్పెరిమెంట్స్ ఆపేస్తే బాగుంటుంది. ఇండియా ఇప్పుడున్న స్ట్రెంగ్త్తో నీడ్ నాట్ మేక్ ఎనీ ఎక్స్పెరిమెంట్స్. మీకున్న స్ట్రెంగ్త్తో ఆటోమేటిక్ గెలుస్తారు. కానీ అతను ఈజ్ మేకింగ్ టూ మెనీ ఎక్స్పెరిమెంట్స్ అని అనిపిస్తుంది. సో దీనివల్లనే కెప్టెన్కిను కోచ్కి మధ్యలో క్లాషెస్ ఉన్నాయని అంటున్నారు సార్. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇవన్నీ కామనే అంటారా? అంటే ఇవి యాక్చువల్గా ఏం జరుగుతుందో మనకు తెలియదండి. మనకి బిహైండ్ డోర్స్ డ్రెస్సింగ్ రూమ్లో ఏం జరుగుతుంది, కోచ్ కెప్టెన్ ఏం మాట్లాడుకుంటున్నారు, వాళ్ళ మధ్య ఏమైనా ఉన్నాయా ఏం తెలియదు. కానీ ఊహాగానాలు అన్నీ వస్తూనే ఉంటాయి. ముందంతా ఏమనుకున్నారంటే గౌతమ్ గంభీర్ వస్తే విరాట్ కోహ్లీకి అతను పడదు కదా, వాళ్ళిద్దరికీ ఎలా కుదురుతుంది, ఇద్దరి మధ్య చాలా మళ్ళీ ఆ వైరం రగులుకుంటుంది అని చెప్పి చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు. బట్ అల్టిమేట్గా ఏమైందంటే వాళ్ళిద్దరూ బోత్ ఆర్ ఫ్రమ్ ఢిల్లీ, కలిసి ఆడిన వాళ్ళు మళ్ళీ వాళ్ళిద్దరు కలిసిపోయారు. ఇప్పుడు ఏంటంటే మీరు అన్నట్టుగా రోహిత్ శర్మకి కోచ్కి మధ్య కొంత డిఫరెన్సెస్ కనిపిస్తున్నాయి. ఇప్పుడు జనరల్గా ఏమవుతుందంటే కోచ్ ఎలా ఉండాలంటే కొంచెం బ్యాక్గ్రౌండ్లో ఉండాలి, క్యాప్టెన్ని ఫోర్ ఫ్రంట్లో పెట్టాలి, క్యాప్టెన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండాలి. ఇలాంటి హై ప్రొఫైల్ కోచ్లు గౌతమ్ గంభీర్ లాంటి వాళ్ళు, గతంలో గ్రీక్ చాపల్ లాంటి వాళ్ళు ఏమవుతారంటే వాళ్ళు తమను తాము ప్రొజెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. అక్కడ ప్రాబ్లం. ద్రావిడ్ లాంటి గ్రేట్ ప్లేయర్, ద్రావిడ్ ఈజ్ ఎ లెజెండ్, కానీ ద్రావిడ్ కూడా అతనికి ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో తెలుసు. సో అతను కోచ్గా ఉన్న రోజులు అతను ఎప్పుడు బ్యాక్గ్రౌండ్లోనే ఉన్నాడు, ఎప్పుడు తన ప్రెజెన్స్ చూపించాలి. కానీ గౌతమ్ గంభీర్ లాంటి వాళ్ళు ఏంటంటే నేను వచ్చిన తర్వాత నా మార్క్ కనబడాలి ప్రతి దాంట్లో అనే ఒక ప్రయత్నం చేస్తారు. అది ఇండియన్ టీంలో కుదరదు. ఇండియన్ టీమ్ ఈజ్ ఫుల్ ఆఫ్ సూపర్ స్టార్స్. వాళ్ళ సూపర్ స్టార్స్ వేరే వాళ్ళ ఇంటర్ఫీరెన్స్ తట్టుకోలేరు. కెప్టెన్గా ఉన్న విరాట్ కోహ్లీ విషయంలో ఎవరైనా ఇంటర్ఫీర్ అయినా తట్టుకోలేడు, రోహిత్ శర్మ, బికాస్ దే హ్యావ్ దట్ సూపర్ స్టార్ ఇమేజ్. సో అందుకని ఇండియన్ టీంకి గ్యారీ కర్స్టన్, జాన్ రైట్, రాహుల్ ద్రావిడ్ ఇలాంటి కోచ్లు. రవి శాస్త్రి టఫ్ గై, బట్ అతనికి టీంతో ఎలా వ్యవహరించాలో తెలుసు. అతను కోచింగ్ స్టెంట్ చాలా సక్సెస్ఫుల్గా చేయగలిగాడు. కానీ గౌతమ్ గంభీర్ తొందరగా అతను రాజీ పడు. ఏ విషయంలో తాను అనుకున్న దాన్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలంటాడు. అది ఇండియన్ టీంలో ఆ రకమైన ధోరణి కుదరదేమో అనిపిస్తుంది. సో గౌతమ్ గంభీర్ తన ఫుల్ టర్మ్ కంప్లీట్ చేస్తాడని నాకైతే నమ్మకం లేదండి. ఓకే, వెరీ ఫ్రాంక్ విత్ యూ. ఓకే.